హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పరిణయ ఘర్షణ. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి అబ్బా. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? కళ్యాణ్ మాన్య చెప్పింది అంతా అబద్ధమని అందరి ముందు నిరూపించడంతో తనని ఇంట్లో నుండి పంపించేయాలని పునర్వి నిర్ణయించుకొని ఆ విషయం అక్కడ చెప్పి వెళ్ళిపోగా మాన్య వెళ్ళడానికి ఇష్టపడక ఇక్కడ నాకు ఎవరూ తెలియదు అంటూ అందరినీ బతిమలాడుతుంటే కళ్యాణ్ వంశీ మాన్య హోటల్లో మాట్లాడుకున్న మాటలు వినిపించడంతో అందరూ షాక్ అయిపోగా కళ్యాణ్ నవ్వుతూ తన ఫోన్ వాళ్ళ ముందు మోకాళ్ళ మీద ఉన్న మాన్య వైపు తిప్పగా ఆ ఫోన్ స్క్రీన్ మీద మాన్య వంశీ హోటల్ గదిలో మాట్లాడుకున్న మాటలు వీడియోతో సహా కనిపిస్తున్నాయి. అది చూసిన కళ్యాణ్, వంశీ ఇక్కడికి వచ్చి వారమయ్యింది. నిన్ను తనతో ఫారెన్ రమ్మంటే నువ్వే నీ నక్క బుద్ధి చూపించావు. వాడు నీకు 3 రోజులు టైం ఇస్తే నీ ఆటేంటో నువ్వు చూపించడానికి ఈ ప్లాన్ చేశావు. మరి నేను నా ఆటేంటో చూపించాలిగా అంటూ కళ్యాణ్ అంతకంతకు గొంతు పెంచుకుంటూ పోతుంటే ఆ గదిలో మాన్యను అందరూ ఓ వింత పశువులాగా చూస్తుంటే మాన్య ఆ చూపులను తట్టుకోలేక కళ్యాణ్ రామ్ ఏం చేస్తాడో అని తన ఊహలకు కూడా ఊహించుకోలేక తను ఎంతగానో అవమానించిన అతని ముందు అంత అవమానం జరగడంతో ఆమె దాన్ని మనసుకు తీసుకోలేక సతమతమవుతూ ఉంటే ఆమె బీపీ పెరిగినట్లు అయ్యి మాన్య అందరి వైపు మార్చి మార్చి చూస్తూ స్పృహ తప్పి పడిపోయింది. దాంతో మదన్ యతిన్ ఆమెను లేపడానికి ప్రయత్నించినా లాభం లేదు. దాంతో విద్య ఇష్టం లేకపోయినా సరే తప్పక డాక్టర్ ధర్మాన్ని పాటించవలసిన సమయం కాబట్టి ఆమెను చెక్ చేసి ఇబ్బంది ఏమీ లేదు, చాలా ప్రెజర్గా ఫీల్ అవ్వడం వల్ల స్పృహ తప్పింది అంతే, మీరేం కంగారు పడకండి, ఇంకో 2 గంటల్లో మెలకువ వస్తుంది అంటూ అందరికీ చెప్పి తన ఫోను ల్యాప్టాపు తీసుకొని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. దాంతో అభిరామ్ కళ్యాణ్ రామ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆనంది వైపు తిరిగిన కళ్యాణ్ రామ్ పునర్వి దగ్గర ఉండు, మేము కొంచెం మాట్లాడుకుంటాం అంటూ చెప్పగా ఆనంది కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన గాయం వల్ల కొద్దిగా కంగారు పడి విషయం అడగ్గా కళ్యాణ్ రామ్ ఆనందితో ఆ విషయం దాటేస్తూ, ఆనంది పునర్వి చాలా బాధపడింది, తను ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నువ్వు వెళ్ళు అనడంతో అభిరామ్ కూడా వెళ్ళమనడంతో ఆనంది అక్కడి నుండి వెళ్ళిపోతూ ఒకసారి వెనక్కు తిరిగి, అన్న ఇది ఇంకొక గంట కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, ఆ వంశీని పిలిచి విషయం చెప్పి పంపించేయి, లేకపోతే నేనే దాన్ని చంపేస్తా అంటూ చెప్పి పునర్వి గదికి వెళ్ళిపోయింది. ఆనంది మాటలు విన్న అభిరామ్ కళ్యాణ్ రామ్ వైపు చూస్తూ చిన్నగా అతనికి సాయం చేస్తూ అతన్ని నడిపిస్తూ హాల్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి చిన్నగా అభిరామ్ కూడా కూర్చుంటూ మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ అడగ్గా కళ్యాణ్ రామ్ ఆలోచించుకుంటూ వంశీకి కాల్ చేసి విషయం ఏంటో ఉన్నది ఉన్నట్లు చెబుతా, ఎందుకంటే తనకు ఏం జరిగిందో ఇప్పటికే తెలిసింది, కానీ తన చెల్లి ఎంత దూరం పోతుందో కూడా తెలియాలిగా అంటూ వంశీకి కాల్ చేసి సూటిగా సుత్తి లేకుండా వంశీ కాల్ పిక్ చేయగానే కళ్యాణ్ రామ్, వంశీ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, మాన్య గురించి నీతో మాట్లాడాలి, ఇంటికి రా అంటూ చెప్పగా ఫోన్ మీద వంశీ పట్టు బిగుసుకుంటూ ఉంది. మాన్య మీద వస్తున్న కోపాన్ని వంశీ తన మరొక చేతితో పిడికిలిని బిగించి పట్టి ఆపుతూ, కళ్యాణ్ ఏమీ అనుకోకుండా నేను వచ్చేదాకా కొంచెం భరించు అంటూ వంశీ వెంటనే హోటల్ రూమ్ నుండి బయలుదేరాడు. మరొక చోట ఉన్నదంతా ఊడ్చుకొని పోతున్న కుమార్ కల్పన చాలా బాధగా ఆ సిటీ దాటుతూ దానితో వారికి ఉన్న సంవత్సర కాలాల జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వారి కార్ని సిటీ దాటించిన తరువాత కుమార్ ఆ కార్ని తనకు తెలిసిన ట్రావెల్స్లో ఇచ్చి వారి దగ్గర మరో కార్ని తీసుకుని మళ్ళీ వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కొడుకు చేసిన పనిని చూసిన కల్పన కొంచెం బాధగా, అరే ఆ కార్ అంటే నీకు చాలా ఇష్టం కదరా, మరి ఎందుకు ఇలా చేశావు అంటుంటే కుమార్ కోపంగా స్టీరింగ్ మీద పట్టును బిగిస్తూ, అది మన కారమ్మా,
అది వాళ్ళకు తెలిసే ఉంటుంది. దాన్ని వాళ్ళు ట్రాక్ చేస్తే మనం ఇంత చేసి దేశం దాటాలని చేస్తున్న ప్రయత్నం వృధా అయిపోతుంది. అందుకే దాన్నిచ్చి దీన్ని తీసుకున్నా. కానీ అమ్మ, కార్ని వదిలేసినంత ఈజీగా వాడి మీద పగను వదిలేయలేను. వాడి ఆయువు పట్టు చూసి కొట్టాలమ్మా అంటూ వారు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ గోవా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటే, బ్యాంక్ వారు చేసిన ఇన్వెస్టిగేషన్లో వీరు చూపించిన ప్రాపర్టీ వీరిది కాదని తెలిసి వారు వీరి మీద చీటింగ్ కేసు పెట్టి లోన్ శాంక్షన్ చేయడానికి ముందు డిపాజిట్గా తీసుకున్న చెక్స్ని క్యాష్ చేసుకోవాలని చూడగా వారి అకౌంట్స్లో మనీ లేకపోవడంతో చెక్ బౌన్స్ అవ్వడంతో బ్యాంక్ వాళ్ళు కుమార్ కల్పన మీద చెక్ బౌన్స్ కేసు కూడా పెట్టారు. అలాగే వీరి కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కూడా వారి చేతుల్లో మోసపోయినట్లు తెలుసుకుని వారు కూడా కేసులు పెట్టడంతో సిఐ కిరణ్ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఆ విషయాలన్నీ తనే స్వయంగా కళ్యాణ్కి చెప్పడం కోసం కళ్యాణ్ ఇంటికి బయలుదేరాడు. మరొక వైపు అప్పటికే కూతుర్ని చూసి కొన్ని రోజులు అవ్వడంతో వాసంతికి మనసులో లేదు. దాంతో వాసంతి ఫ్రెష్ అయి వచ్చి తన చేతికి ముఖం మీద యాక్సిడెంట్ తాలూకు మచ్చలకు కొద్దిపాటి మేకప్ వేసి వాటిని కనిపించకుండా కవర్ చేసి చిన్నగా కూతురింటికి బయలుదేరింది. మదన్ తన గదికి వెళ్ళగా ఆ గది బాల్కనీలో విద్య ఉయ్యలలో కూర్చొని తన వెంట తెచ్చుకున్న ఫోన్ ఇంకా ల్యాప్టాప్ నుండి ఆమె పునర్వికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ని హాస్పిటల్ మెయిల్కు పెట్టుకొని తన దగ్గర ఉన్న ఆ రిపోర్ట్స్ డీటెయిల్స్ని డిలీట్ చేసింది. అది చూసిన మదన్ ఆమె వెనకగా వెళ్ళి, చూడు విద్య, ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం చెప్పు. విషయం ఎవరికైతే తెలియకూడదు అనుకున్నామో వారికే తెలిసిపోయింది. ప్రస్తుతానికి పునర్వికి కళ్యాణ్ రామ్ మీద ఉన్న ప్రేమ నమ్మకంతో నిజమైతే బయటపడలేదు. కానీ మాన్య అయితే మనిషి కాదు. అది ఏదో ఒకటి చేసి నిజం పునర్వి నమ్మేలా చేస్తుందేమో అంటూనే, విద్య నిజంగానే పునర్వి తల్లి కాగలదా అంటుంటే విద్య చాలా నమ్మకంగా, మదన్, పునర్వి ఖచ్చితంగా తల్లవుతుంది. అందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. కానీ ఇదే ట్రీట్మెంట్ సుమారు 18 నెలలు తీసుకోవాలి. ఇదే డైట్ ఇంకా ఎక్సర్సైజ్, యోగా ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరంలోనే తన తల్లి కూడా కాగలదు. అదే మెడికల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకొంచెం త్వరగానే లాభం ఉంటుంది. కానీ ఆ దారిలో ఆమెకు తప్పకుండా నిజం తెలిసిపోతుంది, ఆమెలో ఉన్న లోపం ఏంటో అని. అందుకే నేను ఇప్పుడు నా హాస్పిటల్కి పూర్తిగా సంవత్సరం పాటు సెలవు పెట్టేశా. ఎందుకంటే ఆనంది వంకతో పూర్తిగా ఇక్కడే ఉండి పునర్విలో ఉన్న లోపం సరిచేయాలి అనుకుంటున్నా అంటుంటే, మదన్ చిన్నగా ఆమె పక్కగా చేరి కొద్దిపాటి ఆతృతతో, విద్య, నువ్వు ఎందుకు సెలవు పెట్టి మరీ పునర్విని చూసుకోవాలనుకుంటున్నావు అంటూ తనని అడుగుతూనే అతని మనసులో మాత్రం, నేను ఇక మీదట ఇక్కడే 2 సంవత్సరాలు కళ్యాణ్ వాళ్ళ ప్రాజెక్ట్లో నాకు షేర్ ఉండడం వల్ల దాన్ని చూసుకోవడం కోసం ఉంటానని నీకు తెలిసి ఉంటుంది విద్య. నా కోసమే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటావు అనుకుంటూ అదే తన నోటి నుండి రావాలని ఆశపడుతుంటే, విద్య మాత్రం కొద్దిపాటి కోపంతో, మాన్య మా అన్నను అవమానించింది మదన్. తన ప్రేమను కాదనింది, అది కూడా కళ్యాణ్ కోసం. తను ఇప్పుడు ఎంతగా దిగజారింది కూడా కళ్యాణ్ కోసమే. ఇప్పుడు పునర్వి కళ్యాణ్కి పిల్లలను ఇవ్వలేదు అని దానికి తెలిసి అది ఇంకా కళ్యాణ్ని పొందడానికి ఛాన్స్ ఉంది అని ఫీల్ అవుతుంది. అందువల్లే నేను పునర్వికి ఎలాంటి సమస్యలు లేకుండా నార్మల్గా ఆమె తల్లి అవ్వడానికి ఎన్ని దారులైతే ఉన్నాయో వాటిని అమలు చేసి తన తల్లి అయ్యేలా నేను చేస్తా. అప్పుడు తెలుస్తుంది దానికి ప్రేమించిన వారిని పొందలేకపోతే ఎదుటి వారికి ఎంత బాధగా ఉంటుందో. దానికి ఇప్పుడు నా అన్న ఎంత బాధనైతే అనుభవిస్తున్నాడో ఆ బాధ దానికి తెలిసేలా నేను చేస్తా అంటుంటే, మదన్ అనుకున్నది విద్య చెప్పకపోయినా విద్య తన అన్న గురించి ఆలోచించిన విధానానికి కొద్దిపాటి ఇంప్రెస్ అయితే అయ్యాడు మదన్. అలా వారు మాట్లాడుకుంటుంటే యతిన్ అప్పుడే అక్కడికి వచ్చి అంత దగ్గరగా వారిద్దరూ కూర్చోవడంతో
వారి వైపు గుచ్చి చూస్తున్నట్లు చూడగా వారిద్దరికీ అంతకుముందు స్క్రీన్ మీద చూపించిన ముద్దు సీన్ గుర్తుకు వచ్చి ఎతిన్ ముందు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటే అది గమనించిన ఎతిన్ విద్య దగ్గరగా వెళ్ళి, నువ్వు ఇబ్బంది పడద్దు, నాకు మదన్ ఎలాంటి వాడో తెలుసు, వాడు నువ్వు లవ్లో ఉన్నా నేను ఫీల్ అవ్వను, లేదా మదన్ అంతకుముందు చెప్పినట్లుగా అది యాక్సిడెంట్గా మీ ఇద్దరి మధ్య అయినా బాధపడను, ఎందుకంటే మీ ఇద్దరికి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అంటూ అనగా విద్య మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. కానీ మదన్కు ఎందుకో తనలో ఉన్న గందరగోళం ఇంకా ఎక్కువగా అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అంత నమ్మకమున్న ఫ్రెండ్ చెల్లి తనను పెళ్లి చేసుకోమని అడిగింది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అంటూ విద్యకు నేను సరిపోతానా అంటూ మదన్ మనసు ఇంకా పరిపరి విధాల ఆలోచిస్తూ విద్యను చూడగా ఆమె కూడా మదన్ని ఏదో ఒక సమాధానం కోసం చూస్తున్నట్లు చూడగా మదన్ ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. ఇంతలో ఆ ఇంటికి వాసంతి వచ్చింది. అలా ఆమె రావడం చూసిన అభిరామ్ ఆమెకు ఎదురుగా వెళ్ళి, ఏంటమ్మా ఉన్నట్లుండి ఫోన్ కూడా చేయకుండా వచ్చేశావ్ అంటుంటే కళ్యాణ్ మర్యాద కోసం ఆమె ముందు లేచి నుంచోడానికి ఇబ్బంది పడడం చూసిన వాసంతి కళ్యాణ్ని పరిశీలించి చూడగా అతను షార్ట్స్ మీద ఉండి శరీరంలో చిన్నపాటి గాయాలతో కాలికి బ్యాండేజ్తో ఉండడం చూసి మనసులో పలు అనుమానాలు ఏర్పడ్డాయి వసంతికి. ఆ అనుమానాలను బయటికి రానివ్వకుండా కొద్దిసేపు వారితో అక్కడ మాట్లాడి ఆనంది పునర్వి దగ్గరకు వెళ్ళగా ఆమె వచ్చినందుకు ఆనందపడ్డం కన్నా ఏదో విషయంలో వారిద్దరూ మదనపడడం వాసంతి వయసును అనుభవాన్ని దాటిపోలేదు. అలా ఆమె అక్కడి వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆమె మనసాగక విషయం అడగ్గా పునర్వి మౌనంగా ఉంటే ఆనంది మాత్రం తన అన్న మీద జరిగిన ప్రమాదం గురించి చెప్పి, అందువలనే అందరం డల్గా ఉన్నాం అత్తయ్య అంటూ చెప్పింది. ఇంతలో ఆ ఇంటికి వంశీ వచ్చాడు. అతను వస్తూనే మదన్కి కాల్ చేసి కిందికి రమ్మన్నాడు. దాంతో మదన్ అతిన్ని తీసుకుని కిందికి వెళ్ళాడు. అక్కడ అభిరామ్, కళ్యాణ్ రామ్, మదన్, అతిన్, వంశీ అందరూ కూర్చుని ఉంటే కళ్యాణ్ని అలా చూసిన వంశీ అక్కడి మౌనాన్ని బద్దలు కొడుతూ, ఏమైంది నీకు, ఎందుకిలా దెబ్బలు తగిలాయి అంటుంటే కళ్యాణ్ రామ్ అంతకుముందు మాన్యకు చూపించిన వీడియో ఫుటేజ్ని వంశీకి చూపిస్తూ, నువ్వు 3 రోజులు సమయం ఇచ్చావు నీ చెల్లికి, కానీ నేను నీకు 30 నిమిషాలే ఇస్తున్న సమయం, తనని తన వస్తువులను నీతో తీసుకొని పో, ఎందుకు ఏంటి అంటూ కారణాలు నీకు చెప్పనవసరం లేదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే మాన్య ఎలాంటిదో నీకు ఇప్పటికే బాగా తెలుసు అంటూ చెప్పి అభిరామ్ వైపు చూడగా అభిరామ్ కొద్దిగా అసహనంతో, చూడు వంశీ, నా అక్క కాపురం కోసం నేనెంత దూరమైనా పోతా, నా బావ కళ్యాణ్ రామ్ కొట్టిన దెబ్బకు నువ్వు ఫారెన్ నుండి ఇండియా వస్తే నేను కొట్టే దెబ్బకు రోడ్డున పడ్డ అనుమానం లేదు అంటుంటే వంశీకి చాలా కోపం, భయం, అసహనం, చిరాకు, చీదర వంటి ఫీలింగ్స్ అన్నీ వస్తున్నాయి తన చెల్లి మీద. కానీ అతను వాటిని పైకి కనపడనివ్వకుండా మదన్ వైపు చూడగా మదన్ అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పడంతో వంశీ ఆ పక్కనే ఉన్న అతిన్ని చూడగా అతని నుండి ఎలాంటి స్పందన లేదు. దాంతో వంశీ అతిన్ మీద పెట్టుకున్న చివరి ఆశ కూడా చచ్చిపోయింది. దాంతో మాన్య ఎక్కడ ఉంది అంటూ అడగ్గా మదన్ విషయం చెప్పడంతో కళ్యాణ్ రామ్ కోపంగా, ఇప్పుడే మాన్యను తన ఉన్న పరిస్థితి నుండే ఇక్కడి నుండి తీసుకొని పో, లేకపోతే ఈ విషయం ఇంకా దిగజారిపోతుంది, ఇంట్లో మా అత్తయ్య గారు కూడా ఉంది, ఆమెకు తన కూతురంటే ప్రాణం, నీ చెల్లి ఓసారి చేసిన పనికి ఆమె కాళ్ళు పట్టుకుంటే గాని నా భార్యను దక్కించుకునే అవకాశం ఒకే ఒక్కటి ఇచ్చింది, ఇప్పుడు కానీ మా అత్తయ్యకు ఇదంతా తెలిస్తే ఆమె పునర్విని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది, అలా కానీ జరిగిందనుకో నాకొచ్చే కోపానికి మీ కుటుంబంలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండరు, అందుకే
ఇప్పుడే తీసుకొని పో అంటూ చెప్పి అభిరామ్ సాయంతో అక్కడి నుండి వెళ్ళిపోగా వంశీకి మదన్ సాయం చేయడంతో మాన్యను ఎత్తుకెళ్ళి కారులో పెట్టుకొని హోటల్కి బయలుదేరాడు. మదన్ కూడా తనతోనే వెళ్ళాడు. అయితే కింద జరుగుతున్న ప్రతి దాన్ని వాసంతి గమనిస్తూనే ఉంది. అది అంతా చూసి ఆమెకు ఎందుకో అనేక అనుమానాలు వస్తున్నాయి మనసులో. ఇంతలో అక్కడికి సిఐ కిరణ్ కూడా వచ్చాడు. దాంతో కూతుర్ని కోడల్ని అక్కడున్న వారందరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారి హావభావాలను గమనిస్తూ ఉంది వాసంతి. ఏమండోయ్, మరిప్పుడు తర్వాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అబ్బా కొంచెం.